కష్ట నష్టాలు. రామనాథుడు ఆ ఊర్లో మోతుబరి రైతు. అతని ఏకైక పుత్రుడు సోమనాథుడు పెద్ద చదువులు చదివి ఇంటికి తిరిగి వచ్చాడు. వ్యవసాయం తన కొడుకు అప్పగించి తాను విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు రామనాథుడు. కానీ సోమనాథుడికి వ్యవసాయం చేయాలని లేదు. అతను తన తండ్రితో వ్యవసాయం అంత లాభసాటి కాదు, కష్టపడినందుకు తగిన ఫలితం ఉంటుందనుకోవడానికి వీల్లేదు, అతివృష్టి అనావృష్టి ఏర్పడి శ్రమ అంతా బూడిదపాలు కావచ్చు అన్నాడు. కొడుకు మాటలకు నివ్వెరపోయి రామనాథుడు, అయితే ఏం చేయాలని నీ ఉద్దేశం అని అడిగాడు. సోమనాథుడు ఆ ఊర్లోనే లక్షల మీద వ్యాపారం చేస్తున్న ఒక ప్రముఖుణ్ణి కలుసుకొని ఏ విధమైన వ్యాపారం లాభసాటిగా ఉంటుందంటారు అని అడిగాడు. వ్యాపారం నిట్టూర్చి, ఏం వ్యాపారం నాయనా, చదువుకున్నవాడివి, చూస్తూ చూస్తూ ఈ రొంపిలో ఎందుకు దిగుతావు? వ్యాపారం వెనుకటంత లాభసాటిగా ఉండటం లేదు. వ్యాపారస్తులు జాస్తి అయిపోయారు, పోటీ హెచ్చింది, వ్యాపారం చేసుకునేవాడికి సుఖం లేదు, శాంతి లేదు అన్నాడు. వ్యాపారంలో గల కష్టనష్టాల గురించి వివరంగా విన్నాక సోమనాథుడికి వ్యాపారం మీద విముఖత్వం పుట్టింది. అతను అక్కడి నుండి తిన్నగా నగరానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక ప్రముఖ రాజోద్యోగిని కలుసుకొని తన విషయమంతా చెప్పి రాజుగారి కొలువులో తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. రాజోద్యోగి ఇలా చెప్పాడు, ఎందుకు నాయనా రాజుగారి కొలువు చేస్తానంటావు? రాజుగారి దివాణంలో ఉద్యోగం చేయటం అంటే కత్తి మీద సామే. రాజుగారికి అనుగ్రహం కలిగినా ఆగ్రహం కలిగినా మనకు ప్రమాదమే. ఆత్మాభిమానం చంపుకుని నౌకరీ చేయాలి. ఎంత చేస్తే మాత్రం ఊరా పేరా? చదువుకున్నావు, తెలివితేటలున్నాయి, భూములున్నాయి అంటున్నావు. నీ తెలివితేటలు వ్యవసాయంలో చూపావంటే నువ్వింత తిని 10 మందికి ఇంత పెట్టగలుగుతావు. ఉద్యోగాల బతుకులు చాలని బతుకులు, గాడిద బతుకులు. ఇంత చేసి ఉద్యోగం దొరకమంటే మాటలు కాదు. రాజోద్యోగి చెప్పిన మాటల్లో నిజం ఉన్నదని సోమనాథుడికి తోచింది. అతను ఇంటికి తిరిగొచ్చాడు. ముఖం వేలాడేసుకుని వచ్చిన కొడుకును చూసి రామనాథుడు విషయం అడిగి తెలుసుకొని ఇలా అన్నాడు, నువ్వు ఒక్క వ్యవసాయంలోనే కష్ట నష్టాలు ఉన్నాయనుకున్నావు. అది నీ తప్పు కాదు. నీకు వ్యవసాయం గురించి మాత్రమే అనుభవం ఉంది. వాస్తవం ఏంటంటే ఎక్కడైనా సరే లాభం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడే అంతో ఇంతో నష్టం కూడా ఉంటుంది. అలాగే సుఖం ఉండే చోటనే ఎంతో కొంత నష్టం కూడా ఉంటుంది. పూర్తిగా సుఖంతో కూడి అచ్చంగా లాభమే ఇచ్చే పని ఎక్కడా ఉండదు. జీవితంలో కష్ట నష్టాలు అడుగడుగునా ఉంటాయి. మనిషికి కావలసినది దీక్ష, ఆత్మస్థైర్యమును. ఇవి ఉంటే ఎక్కడ ఎన్ని కష్ట నష్టాలు కలిగినా వాటిని ఎదుర్కొని జయించవచ్చు. సోమనాథుడి మనసు తండ్రి మాటలతో దృఢపడింది. అతను వ్యవసాయమే చేపట్టి సమర్థుడనిపించుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.